అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ సమీపంలో గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు మేధావులు, అంబేద్కర్ అభిమానులు, ప్రజా సంఘాల నేతలు, అంబేద్కర్ బుద్ధ విహార్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాశీరామారావు అధ్యక్షతన జరిగిన సభలో అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మోకా పవన్ కుమార్, రిటైర్డ్ సిపిఓ డాక్టర్ మహిపాల్, డాక్టర్ ప్రభావతి, సబ్బతి ఫణీశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అంబేద్కర్ లేకుంటే తాము లేమని, ఆయన దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. మహిళల హక్కుల కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవిని వదిలేశారని తెలిపారు. ఈ రోజు భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడన్నారు. ఆయన రచనలను నేటి తరం అధ్యయనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు డేవిడ్ రాజ్, కేవీపీఎస్ జి సత్యనారాయణ, రాజేశ్వరరావు, అడ్వకేట్ ఆర్పీఐ రామేశ్వరరావు, కేవీపీఎస్ రాజశేఖర్, కేవీపీఎస్ శ్రీనివాస్, ఎసిఫై రాజా, పలువేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని ఈ సమాజం, ఈ భారతీయ సమాజం కులం కళ్ళతో చూడకుండా అంబేద్కర్ అందరివాడు అనే భావనతో చూడాలని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను మీ ద్వారా. ఎందుకంటే అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు అని చెప్పేసి తెలుసుకుంటూ, అదేవిధంగా వే బ్యాక్ ద సొసైటీ ఆయన ఏదైతే ఆయన నినాదం ఉందో దానికి కట్టుబడి మేమందరం పనిచేస్తా ఉన్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలుగా సమాజాన్ని అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవాళ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తాం. దేశం భారతదేశం చాలా సుస్థిరంగా పాలన సాగించగలుగుతుంది. మత స్వేచ్ఛనిచ్చారు. ఎన్నో మతాల కలయిక ఈ భారతదేశం. అన్ని మతాలు కూడా చాలా స్వేచ్ఛగా మనగలుగుతున్నాయంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లే, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే అని అన్ని దేశాలు కూడా గుర్తిస్తున్నాయి బాబాసాహెబ్ని. ఆయన కీర్తి దినదినం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆయన ఎప్పటికీ కూడా అందరి మనసుల్లోని నిలిచిపోయే నేత. ఆయన ఆశయాల్ని మేము ముందుకు తీసుకువెళ్ళాలని కృషి చేస్తున్నాము. ఆయన అనుకున్న ఆశయాల్ని కానీ మేము ముందుకు తీసుకెళ్ళగలిగితే కొంతకాలానికైనా భవిష్యత్తులో భారతదేశము సుభిక్షంగా ఉంటుంది అనేసి, అన్ని దేశాల కంటే భారతదేశము సంపన్న దేశంగా, స్వేచ్ఛాయుతమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది. ఆయన ఆశయాలను కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆ దిశగా ప్రజలందరూ కూడా కృషి చేస్తే కానీ భారతదేశం ప్రపంచంలో నంబర్ 1గా నిలుస్తుంది. అలాంటి నేతని మనం ఎప్పుడు కూడా మన గుండెల్లో పెట్టుకొని పూజించుకోవాలి. ఆయన ఆశయాల్ని ఎప్పుడు చదువుకుంటూ ఉండాలనేసి కోరుకుంటున్నాను.